మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా యూరియా కొరత వెంటాడుతుంది. ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రాలకు రైతులు తరలి వస్తున్నారు. అయితే టోకెన్ల కోసం రైతు వేదికలకు వెళ్లాలని రైతులను పోలీసులు పరుగులు పెట్టిస్తున్నారు. అటు యూరియా కొనుగోలు కేంద్రాల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవికాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. రవికాంత్, మహబూబాబాద్ మండలానికి 800 బస్తాలు మాత్రమే కేటాయించినట్టుగా తెలుస్తుంది. ఈ 800 బస్తాల టోకెన్ల కోసం 20 గ్రామాల ప్రజలు ఎదురు చూస్తున్నట్టుగా తెలుస్తుంది. రైతులు ఏమంటున్నారు? అప్డేట్స్ ఏంటి? ఎస్ కుమార్, మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా యూరియా కొరత రైతాంగాన్ని వేధిస్తుంది. ప్రతిరోజు కూడా దాదాపు 30 నుంచి 40 రోజులు అవుతా ఉంది. ఇప్పటికీ రైతులు ప్రతిరోజు ఏదో ఒక పిఎస్సిఎస్ కేంద్రం దగ్గర లేకపోతే రైతు వేదికల దగ్గర పడిగాపులు గాయాల్సినటువంటి దుస్థితి కనిపిస్తూ ఉంది. అయితే క్షేత్రస్థాయిలో పనిచేసే అధికార యంత్రాంగం మాత్రం ఇక్కడ యూరియా కొరత లేదని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రధానంగా ఇవాళ మహబూబాబాద్ మండలమే తీసుకున్నాం. మహబూబాబాద్ మండలంలో 800 బస్తాలు ఏదైతే రైతాంగాని కోసము కేటాయించినటువంటి సందర్భం మనం చూస్తున్నటువంటి ఈ రైతు వేదిక ఆమన్గల్ గ్రామానికి సంబంధించి ప్రధానంగా మహబూబాబాద్ మండలంలో 5 రైతు వేదికలు ఉన్నాయి. ఈ 5 రైతు వేదికలకు సంబంధించి ఒక పిఎస్సిఎస్ కేంద్రం, మహబూబాబాద్ పిఎస్సిఎస్ కేంద్రానికి సంబంధించి ఈ పరిధిలో 5 రైతు వేదికలు ఉంటే ప్రధానంగా 2 చోట్ల యూరియా బస్తాలు ఇస్తున్నారు. ఒకటి మహబూబాబాద్ మండల కేంద్రం అయితే మరొకటి శనగపురం అనే పక్కనే ఉండేటువంటి ఓ గ్రామానికి సంబంధించి ప్రధానంగా మహబూబాబాద్లో ఉన్నటువంటి రైతు వేదిక కావచ్చు, ఆమన్గల్ రైతు వేదిక కావచ్చు, ఇలా ప్రతి చోట రైతు వేదికల దగ్గర వందలాది మంది రైతులు బారులు తీరు కనిపిస్తూ ఉన్నారు. 800 బస్తాలు దేనికి సరిపోతాయి అన్నటువంటి ప్రశ్న రైతాంగం నుంచి మనకైతే వ్యక్తమవుతూ ఉంది. పూర్తి స్థాయిలో రైతాంగం ఒక ఆవేదనలో ఉన్నారు. ఉదయం 4 గంటల నుంచి మనం చూసినట్టయితే ఈ విధంగా పడిగాపులు కాస్తూ కూర్చోవలసినటువంటి దుస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు 9 అవుతా ఉంది. అంటే ఉదయం 4 గంటలకు వచ్చినటువంటి రైతులు ఇప్పటికీ ఇంకా రైతు వేదికల దగ్గరే పడిగాపులు కాయాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అమ్మాయి, ఏం పేరు నీ పేరు? ఎలా ఉంది రైతుల పరిస్థితి? రైతుల పరిస్థితి సార్, ఒక్కొక్కరికి 5 ఎకరాలు 10 ఎకరాలు ఉంది. ఒక బస్తా ఇస్తారు. ఈ ఒక్క బస్తా ఇస్తే ఎవరికి సరిపోద్ది? మాకు ఈ 1-2 నెలల నుంచి ఇక్కడ వచ్చి కూర్చుంటున్నాం మేము. ఈ పరిస్థితి ఎట్లా మాది? మేము రైతులు ఎట్లా ఏం తిని బతకాలి? మా ఫ్యామిలీ ఉన్నారు, ఒక్కొక్కరికి 2-3 కొడుకులు బిడ్డలు ఉన్నారు. వాళ్ళకి సాధియాలంటే ఏం పెట్టి సాధియాలి? అంటే మీకు 5 ఎకరాలకు ఎన్ని బస్తాలు కావాలమ్మా? నాకు 10 బస్తాలు కావాలి ఇప్పుడు. ఎందుకు 10 బస్తాలు? 20 గుంటలకు ఒక బస్తా ఇస్తున్నాం మేము. 10 బస్తాలు కావాలి నాకు. ఆ 10 బస్తాలు ఉంటే ఒక బస్తా ఇస్తాడు. ఈ మా పట్ట పాస్బుక్ మీద ఒక బస్తా ఇస్తాడు. ఒక బస్తా తీసుకొని పోయి దానికి వెళ్ళాలి మేము. ఎకరంకు 5,000 ఇచ్చి నాటు పెట్టించుకున్నాం. మందు లేదు, ఏం లేదు. ఇంత తిప్పలు పడినా లైన్ నిలబడితే పోలీసులు నూకుతారు, ఈడ నిలబడితే పోలీసులు కొడతారు. మాకు ఏం పడుతుంది ఇది? మనం ఓటు పెట్టి కష్టపడి రేవంత్ రెడ్డికి గెలిపించిన ఏం పని చేసింది? రేవంత్ రెడ్డికి కష్టపడి పని ఇడిచిపెట్టి కూలి ఇడిచిపెట్టి లైన్ నిలబడడానికి ఏం కష్టం? ఇప్పుడు మందు బత్తాలు పంపేకుంటే రేవంత్ రెడ్డి జీతం ఉండి ముళ్ళలో కూర్చాలి, ముళ్ళకు కూర్చోబడాలి. ఇప్పుడు మంది బత్తాలు పంపకుంటే ఇచ్చి నాటు వేపించినాం. టాటర్ ఒక ఎకరంకి 5,000 ఇచ్చినాం, 6,000. మళ్ళా మాకేం గిట్టుబాటు అలా ఏం గిడుతుంది? మాకేం లాభం ఉంది? మాకేం సుఖం ఉంది సార్? అలా ఒక మందు కూడా వేస్తా ఉంటే మందు దొరకతాం లేదు. ఎంత సార్లు తిరగాలి? ఎంత రోజులు పోవాలి? మాకు ఏమున్నది రైతులకు? మరి మీరే చెప్పు. ఉన్నది 2 ఎకరాలు. 2 ఎకరాల కోసం ఒక నెల నుంచి తిరగాలి సార్. ఏం వస్తా ఏమనాలి? మీకే వాళ్ళకే ఉండాలి, వాళ్ళకే ఉండాలి. ఈ రైతులు ఎట్లా వస్తారో ఎట్లా ఉంటారో అని వాళ్ళకు తెలుసుకోవాలి. కానీ మాకేం సుఖం ఉన్నది? ఎకరం 6,000, 5,000 నాటు వేసిన వాళ్ళకు, ఒక 500 కలుపు తీసేటోళ్ళకు మనసుకు మాకేమున్నది? ఏం గిట్టుబాటు ఉందా సార్? ఇలా ఏం పేరన్నా? నీ పేరేం పేరు? ఎన్ని ఎకరాలు ఉన్నది? ఎన్ని రోజులకి తిరుగుతాను? 5 ఎకరాలు, 3 ఎకరాలు మురాబాగు చేసిన, 2 ఎకరాలు నాది, 5 ఎకరాలు నాటు పెట్టిన, గోసపడి పొలం దున్నించుకొని పైసలు పెట్టి దున్నించుకున్నా. ఇప్పటిదనక మంది ఎత్తా అంటే ఒక బస్తా లేదు. మైబాద్ పోతేనేమో శనిగపురం అంటారు, మైబాద్ నుంచి గెలుగుతారు. శనిగపురం పోతేనేమో ఇలా అమ్మనగాలంటే 4 గంటలకు వేసి లైన్లో మొత్తం బుక్కులని పెట్టి ఆడ రాళ్ళు పెట్టినాం. మొత్తం ఎగబడి టోకన్లు ఇచ్చిన వాళ్ళకి బతాలని మళ్ళీ మేము మా దగ్గర టోకన్ లేవు,
మొన్న 4 రోజుల కానీ తిరుగుతున్నాం. శనివారం రోజు మన వినాయకుల నిమజ్జనం అని ఆ రోజు బత్తాలు లేవు అంటే మేము ఇంటికాడ ఉండిపోయాం. మేము ఇంటికాడ ఉండిపోయినాం. వచ్చేటోళ్ళకే రెండు ఇచ్చిరట. మాకు ఆ రోజు నుంచి ఈ రోజు బస్తాలు లేవు, మందు లేదు. ఆ పొలం మునాబానికి ఏం కట్టాలి, నేను ట్రాక్టర్కి ఏం కట్టాలి, ఏం చేయాలి? ఈ ప్రభుత్వం రైతులని నాశనం చేస్తుంది. ఎందుకు చేత కాకపోతే లంజడుకులు ఇంట్లో పండుకోవాలి. కానీ ఇట్లాంటి రాజకీయం చేసి రైతులను ఎందుకు మోసం చేయాలి? ఎందుకు మోసం చేయాలి? చేత కాకపోతే అస్సలే పని చేయను. ఒక్క బస్తా కూడా బయటికి రాకపోతే మేము ఏదైనా వెనకట చేసినట్టు ఆవు పెండ ఏదో మూత అదే చేసి పెడతాం. కానీ ఎప్పటిలేని ఇతరం ఇప్పుడు కనుక ఏం చేయాలి? ఉన్న పొలం 15 రోజులు అవుతుంది. ఇప్పుడు నెల 10 రోజులు అవుతుంది. ఒక్కసారి కూడా మంది వేయలే. నా పరిస్థితి ఏంది? ఎక్కడ పోవాలి? కౌలుదారు దగ్గరికి పోతే ఆడు పట్ట పాస్ బుక్ రాసిస్తలేడు. నా దగ్గర నుంచి నేను ఏం చేయాలి? 4 గంటలకు వచ్చి కూర్చున్నా. 4 గంటల నుంచి ఈ టైం కనుక ఇయ్యలే. ఇంత చేత కానీ ప్రభుత్వం అయితే పైసలు ఫస్ట్ కట్టి ప్రభుత్వం నుంచి తెచ్చి అన్ని పట్టాలి. కానీ ఇంత దరిద్రం ప్రభుత్వం అయితే దేశంలో చూడలే. ఇంత దుర్మార్గుడ ప్రభుత్వం లంజడుకులకు ఒకడు సావాలి. కానీ ఎందుకు పడతారు? రైతులను సాగుతారు వాళ్ళ లంజడుకులు. అన్న ఏం పేరు? అన్న ఏం పేరు? ఎట్లా ఉన్నది మీ పరిస్థితి? నా పేరు వస్త్రాం అండి. మాది గ్రామం అమనగల్లో. మాకు ఇప్పుడు 20 రోజుల కింద ఆడ మన మహబాద్లో పోయి సబ్సిడీలో పోయి టోకెన్ రాపించినాం. వస్తుందని చెప్పి వారం రోజులు ఆపి మంగళవారం లిస్టు పంపించారు. సోమవారం లిస్టు పంపిస్తా ఉన్నారు. ఇవాళ వస్తుంది 10 రోజులు ఆపిరు. ఆ లిస్టు లేదు. మళ్ళీ శనగపురం కాడ రమ్మన్నారు. శనగపురం కాడ 5 గంటలకు పోయి లీలా పడితే 3ంటికి సీరియల్ దొరికింది. ఒక బస్తా ఇస్తే 10 ఎకరాలు నేను కౌలు చేస్తాను. నాది 2 ఎకరాలు ఉంది. ఒక బస్తా ఇస్తే దేనికి సరిపోతుంది? ఆ టోకెన్ రాసి ఇచ్చినప్పుడు నేను మళ్ళీ రాత్రి 2ంటికి లేచిపోతే నాకంటే ముందు 500 మంది ఉన్నారు. మాది కొంత వాయిలాల శివర్లు ఉంది. అక్కడ పోతానో మీ అమ్మనగల కాడ ఇస్తా ఉంటారు. అమ్మనగల కాడికి వస్తానో అక్కడికి పోమంటారు. మాకు తిరుగుతానికే సరిపోతుంది. మాకు ఒక ఊరియా బస్తా వస్తలేదు, ఏం లేదు. ఇప్పుడు 15 రోజులు నాటేసి ఒక బస్తా ఊరియా కూడా వేయలేదు. వాయిలాల భూమి కూడా మాకు ఇక్కడ వాయిలాల శివర్లు ఉంది. అక్కడ రవి పోతే మీ విలేజ్ ఎక్కడుందో అక్కడనే తీసుకోరి. రైతులు ఎంత తిరగాలి? ఆమన్గల్ నుంచి ఇప్పుడు శనగపురం 8 కిలోమీటర్లు ఉన్నది. ఈ అటు పోవడం ఇటు పోవడం ఎంతున్నది పరిస్థితి? బాగా ఘోరంగా ఉందండి. నైట్కు కంటికి నిద్ర లేదు. సద్దులు పెట్టుకొని పోయి కూర్చున్నా కానీ తిందాం అంటే వాటర్ తీసుకుంటే ఇంకో రైతు వచ్చి కొడతాడు. పోలీసు వాళ్ళు పెడతారు, అటు చేస్తారు ఇటు చేస్తారు. ఎనుకున్నాడు ముందు అవుతారు, ముందున్న వాళ్ళు వెనక అవుతారు. బాగా ఇబ్బంది అవుతుంది. మాకు ఊరియా కొరత బాగుందండి. మాకు ఇప్పుడు పెట్టిన పెట్టుబడి బాగా ఇబ్బంది ఉన్నది. దున్నిన కూలు నాటుకూలకు బాగా ఇబ్బంది అవుతుంది. మాకు దయచేసి ఊరియా బస్తా మనిషి ఎకరానికి ఒక 4 బస్తాలు ఇచ్చేటట్టు కొద్దిగా చూడండి. ఇది మొత్తంగా చూసినట్టయితే మహబూబాబాద్ రైతాంగం పరిస్థితి అయితే దారుణంగా ఉంది. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో ఎక్కడా చూసినా ఇదే కొరత కనిపిస్తూ ఉంది. ఒక దగ్గర టోకెన్ ఇస్తే మరొక దగ్గర యూరియా బస్తాలు ఇవ్వడం. ఒక రోజంతా వెయిట్ చేస్తే, ఒక రోజంతా యూరియా బస్తాల కోసం ఎదురు చూస్తే ఒక బస్తా ఇచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మహబూబాబాద్ లాంటి ప్రాంతంలో కౌలు రైతులు ఎక్కువగా ఉంటారు. కౌలు రైతులతో పాటు గిరిజన రైతులు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతం. సుమారు ఒక 5 ఎకరాల రైతును ఉదాహరణగా తీసుకుంటే ఆ ఒక్క బస్తా దేనికి సరిపోతుంది? మాకు కనీసం 10 బస్తాలు ఇస్తే 2 విడతలుగా వేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మరొక 40 రోజుల్లో పంట కోత దశకు వస్తుంది. ఇప్పుడు ఈ సందర్భంలో పంట చేతికొచ్చే దశలో ఇప్పుడు కీలకంగా ఉంటుంది యూరియా. కాబట్టి అదను దాటితే ఏం ప్రయోజనం? ఇప్పటికే వరి పంట అంతా కూడా ఎర్రబారిపోతుంది అన్నటువంటి ఆవేదన అయితే రైతాంగం తమ ఆవేదన రూపంలో వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ రవికాంత్.